ఆల్ వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. వేడి వేడి అన్నంలోకి టమాటా రసం పక్కన ఏదో ఒక ఫ్రై ఉంటే సెట్ అంతే కదా. గ్లాస్‌తో తాగేంత టేస్ట్‌గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక బౌల్‌లో వేసుకొని చేత్తో వీలైనంత మెత్తగా పిసుక్కోవాలి. మిక్సీలో వేసినా కూడా సరిపోతుందనుకోండి. కానీ ఆ పల్ప్ మిస్ అవుతారు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తటి గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న కొద్దిగా పిప్పని తీసేయాలి. మొత్తంగా తీసేయొద్దు. పల్పంతా పోతుంది. చిన్న చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాని రసాన్ని తీసుకోవాలి. చింతపండు అవసరమైతే వేసుకోవచ్చు. లేదంటే లేదు. అంటే టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు. ఈ టమాటా చింతపండు రసంలో 2 పచ్చిమిర్చి కట్ చేసినవి, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు వేసుకొని స్టవ్ ఆన్ చేసి మరిగించుకోవాలి. ఇప్పుడు రసం మరుగుతుండగా 5, 6 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇదిగోండి ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దంచుకున్న దాన్ని మరుగుతున్న రసంలో వేసి ఒక 5, 6 నిమిషాలు మరగనివ్వాలి. మరీ ఎక్కువగా మరగనివ్వద్దు. మసాలా ఘాటుపోతుంది. ఇప్పుడు ఈ టమాటా రసం మరిగాక దింపేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని తాలింపు వేసుకొని రసంలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ. దీంతో చికెన్ ఫ్రై గానీ, పొటాటో ఫ్రై గానీ ఉంటే సూపర్ కాంబినేషన్ అంతే. Thank you for watching Hadya Vlogs. Please subscribe my channel for more videos.